ఇవాళ మనం స్పై ఫ్యామిలీ సీజన్ 3 ఎపిసోడ్ 12 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం విలన్ అయితే చూస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఇతను విలన్ కాదు, ట్వైలైట్ అని. ఇప్పుడు ఇక్కడ లాట్ ఆలోచిస్తూ ఉంటాడు, విలన్ ని పట్టుకోవడానికి నైట్ ఫాల్ టీమ్ కి ఇంత టైం సరిపోతుంది అనుకుంటా. ఇప్పుడు ఇక్కడే ఉన్న ఏజెంట్ అంటాడు, అందరూ చెప్పినట్టు నువ్వు బాగానే నటిస్తావు, ఇక ఇప్పుడు నువ్వు నా కోసం నీ ఫేస్ ని చూపిస్తావా? ఇక ఇలా చెప్పగానే ఇక్కడ ఫైరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక దీని నుంచి ట్వైలైట్ వెంటనే కలిసి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. దీన్ని నోటీస్ చేసి ఒక ఏజెంట్ ట్వైలైట్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ ట్వైలైట్ ఫిక్స్ చేసిన ఒక ట్రాప్ లోనైతే పడతాడు. దీన్ని చూసి ఏజెంట్ ఆలోచిస్తూ ఉంటాడు, మేము అన్ని ట్రాప్స్ ని ముందే చెక్ చేసాం కదా, ఇతను మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే స్మార్ట్ గా ఉన్నాడు. ఇంకా ఇతను అన్ని ఎగ్జిట్ ని క్లోజ్ చేయమని ఆర్డర్ వేస్తాడు. ఇక ఇంకో వైపు కొందరు సోల్జర్స్ కి స్పృహ తప్పి పడిపోయిన యూరి అయితే కనిపిస్తాడు. దీన్ని చూసి సోల్జర్స్ తనతో ట్వైలైట్ కి సంబంధించిన లొకేషన్ గురించి అయితే అడుగుతారు. ఇది విని యూరి చెప్తాడు తను స్ట్రైట్ గా వెళ్ళాడు. ఇక ఇదే మూమెంట్ లో మనకు తెలుస్తుంది యూరి గెటప్ లో ఉంది ట్వైలైట్ అని. ఇక ఇంకో వైపు మనం నిజమైన యూరిని అయితే చూస్తాం. ఇక్కడ యూరి అంటూ ఉంటాడు, నేను అసలు ఈ ప్లేస్ కే రాలేదు, అయినా కానీ నా ఫుట్ ప్రింట్స్ ముందు నుంచే ఉన్నాయి. ఇది విని ఏజెంట్ షాక్ లో ఉంటాడు. ఇక ఇలాగే యూరి ఆ ఫుట్ ప్రింట్స్ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఒక మ్యాన్ హోల్ దగ్గరికి అయితే వచ్చేస్తాడు. ఇప్పుడు యూరి ఆలోచిస్తూ ఉంటాడు, తను ఇందులోకి వెళ్ళుంటాడా? ఇక తను వెంటనే అందులోకి అయితే వెళ్తాడు. దీన్ని చూసి వీళ్ళ హెడ్ అంటాడు, నేను నీకు ఇందులోకి వెళ్ళవని ఆర్డర్ వేయలేదు. ఇది విని యూరి అంటాడు, నాకు తెలిసి ట్వైలైట్ ఇందులోనే ఉండొచ్చు. ఇక సాధారణంగా తను ఇలా తన ఫుట్ ప్రింట్స్ ని వదిలేయడు, నాకు తెలిసి తను కొంచెం పానిక్ అయినట్టున్నాడు. ఇది విని వీళ్ళ సీనియర్ అంటాడు, అలాగైతే నేను కూడా బయట నుంచి బ్యాకప్ ని పంపిస్తాను. ఇప్పుడు ఇక్కడ యూరి దాంట్లోంచి ఇలా ముందుకెళ్తూ ఉంటే సడన్ గా ట్వైలైట్ వచ్చి యూరి మీదకి అయితే అటాక్ చేస్తాడు. ఇక దీని నుంచి యూరి అయితే తప్పించుకుంటాడు, కానీ సడన్ గా తను చూసుకుని యూరి అయితే షాక్ లో ఉంటాడు. ఇక ఇంకో వైపు మనం యోన్ అయితే చూస్తాం, తను పని చేస్తుంటే తనకి దెబ్బ తగులుతుంది. ఇప్పుడు యోర్ అంటుంది, ఇదంతా యూరి తప్పే, తన వల్లే నేను లాయట్ ని ఫాలో చేశాను, తను ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వస్తాడో. ఇక ఇంకో వైపు మనం యూరిని ఇంకా ట్వైలైట్ ని అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ యూరి తన దగ్గర ఉన్న వెపన్ తోటి లాయట్ మీదకి అయితే అటాక్ చేస్తాడు, దీని వల్ల లాయట్ కి దెబ్బ తగులుతుంది. ఇక దీన్ని చూసి లాయట్ వెంటనే తన మీదకి అటాక్ చేసి తన వెపన్ ని నీళ్ళలోనైతే పడేస్తాడు. ఇప్పుడు ఇక్కడ లాయట్ యూరిని చంపడానికి రెడీగా ఉంటాడు. ఇక ఇదే మూమెంట్ లో యూరి వెంటనే ట్వైలైట్ మీదకి అటాక్ చేసి తన వెపన్ ని కూడా నీళ్ళలో పడేస్తాడు. ఇప్పుడు దీన్ని చూసి లాయట్ ఆలోచిస్తూ ఉంటాడు, నా దగ్గర ఛాన్స్ ఉన్నప్పుడు నేను తన మీదకి ఎందుకు అటాక్ చేయలేదు. ఇక్కడ యూరి ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇతను ఇంత సింపుల్ గా నాలా ఇలా మారగలిగాడు. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అయితే మొదలవుతుంది. ఇక్కడ లాట్ యూరిని ఈజీగా కొట్టి కింద పడేస్తాడు. ఇప్పుడు ఇక్కడ యూరి లేచి లాట్ తో అంటూ ఉంటాడు, లొంగిపో, చుట్టూ మా వాళ్ళే ఉన్నారు. ఇది విని లాట్ అంటాడు, నీకేం జరగొద్దని అనుకుంటే వెంటనే నువ్వు ఇక్కడి నుంచి పారిపో. ఇక ఇది విని యూరి వెంటనే లాట్ మీద అయితే అటాక్ చేస్తాడు. కానీ ఇక్కడ మనం చూస్తే లాట్ తన దగ్గర ఉన్న బెల్ట్ ని తీసి వెంటనే యూరి ఫేస్ మీద అయితే కొడతాడు. ఇప్పుడు లాట్ అంటాడు, ఈ దెబ్బతో నువ్వు కొన్ని రోజుల దాకా తినలేవు కానీ బతుకుండగలవు. ఇక లాట్ కంచి వెళ్ళిపోతుంటే యూరి మళ్ళీ లేస్తాడు. దీన్ని చూసి లాట్ మళ్ళీ తన్ని కొడతాడు. ఇక యూరి మళ్ళీ లేచి అంటాడు, నేను కాదు, జైల్లోకి వెళ్ళాక నువ్వేమి తినలేవు. ఇక ఇది విని లాట్ యూరిని మళ్ళీ కొట్టి కింద పడేస్తాడు. ఇక యూరి మళ్ళీ లేస్తాడు. ఇలా 2 సార్లు కంటిన్యూ అవుతుంది. ఇక యూరి ఇలా చేయడం చూసి లాట్ కూడా షాక్ లో ఉంటాడు. తను ఆలోచిస్తూ ఉంటాడు, ఎవరు ఎవరినైనా పెంచితే వాళ్ళు ఇలా అవుతారా? ఇక ఇప్పుడు లాట్ వెంటనే యూరికి ఒక మంచి పంచ్ అయితే ఇస్తాడు. ఇక ఈసారి యూరి మళ్ళీ లేస్తాడు కానీ అక్కడే పడిపోతాడు. ఇక ఇప్పుడు లాట్ ఒక రాడ్ ని తీసుకుని యూరిని కొడదాం అనుకుంటాడు, కానీ ఆ సిచ్యువేషన్ లో దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక ఇంకో వైపు మనం ఫ్యూనన్ అయితే చూస్తాం, వీళ్ళకి అర్థమైపోతుంది అతను రాడని. ఇక వీళ్ళు వాళ్ళ సెకండ్ ప్లాన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఒక ఏజెంట్ అంటూ ఉంటాడు, లాట్ ఇచ్చిన కాస్ట్యూమ్ ని బట్టి వీలర్ మనకి దొరుకుతట్టున్నాడు. ఇక దీని తర్వాత ఏజెంట్ తన గెటప్ ని చేంజ్ చేసుకుని బయటకి అయితే వచ్చేస్తాడు. ఇక్కడ ఏజెంట్ అంటూ ఉంటాడు, అందరూ నా చుట్టూ ఉండి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇక ఇంకో వైపు మనం వీలర్ అయితే చూస్తాం, తను ఒక బిల్డింగ్ లో ఉండి అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాగే వెతుకుతూ తను ఒక ఫేక్ ఏజెంట్ అయితే నోటీస్ చేస్తాడు. ఇంకో వైపు ఏజెంట్ ఆలోచిస్తూ ఉంటాడు, నాకు తెలిసినంత వరకు వీలర్ ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంటాడు, నాకు తెలిసి తన చుట్టుపక్కలే ఉండి నన్ను అబ్జర్వ్ చేస్తున్నట్టున్నాడు. ఇక ఇలాగే ఏజెంట్ కొంతసేపు ఈ ప్లేస్ అంతా తిరుగుతాడు, కానీ తనకి వీలర్ అయితే కనిపించడు. ఇక ఇది చూసి తిని వాళ్ళ టీం కి సిగ్నల్ అయితే ఇస్తాడు. ఇక మనం చూడగానే ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయితే అవుతుంది. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆ కారు వైపు అయితే వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏజెంట్ అంటూ ఉంటాడు, చుట్టూ ఏదైనా జరిగితే ప్రతి ఒక్కరు అటువైపు వెళ్తారు, కానీ ఒక ఏజెంట్ ఒక్కడే తను అనుకునే దాన్ని ఫాలో చేస్తాడు. ఇక ఇందులో నేను నన్ను ఫాలో చేసే వాళ్ళని కనిపెట్టాలి. ఇక తను ఇలా ఇటువంటి చూస్తాడు, కానీ తనకి ఎవరు దొరకరు. తను అంటూ ఉంటాడు, అలాగైతే ఇప్పుడు నన్ను ఎవరు ఫాలో చేయట్లేదా? ఇది విని ఫ్యూనా అంటుంది, ఆగు, ఎవరు నిన్ను ఫాలో చేస్తున్నాడు? తను బిల్డింగ్ యొక్క విండో రిఫ్లెక్షన్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు ఫ్యూనా తన వైపే చూస్తూ ఉంటుంది. దీన్ని చూసి వీళ్ళు తన డైరెక్షన్ అయితే చేంజ్ చేసుకుంటాడు. ఇక ఇప్పుడు ఫ్యూనా వెంటనే ఇతని ఫాలో చేయమని ఆర్డర్స్ అయితే వేస్తుంది. ఇంకోవైపు వీళ్ళరేమో పరిగెత్తుకుంటూ ఇక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. దీన్ని నోటీస్ చేసి ఫ్యూనా వాళ్ళ టీం తో అతన్ని పట్టుకోమని చెప్తుంది. ఇది విని ఫ్యూనా టీం వాళ్ళు వీళ్ళ ముందుకు ఒక కార్ అయితే తీసుకొచ్చి పెడతారు. ఇక ఇప్పుడు ఫ్యూనా అంటుంది, నువ్వు మాకు దొరికిపోయావు, నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ని మాకు ఇచ్చేయి. ఇది విని వీలర్ అంటారు, నేను దాన్ని రెస్టారెంట్ లోనే వదిలేసాను, వెళ్ళి తీసుకో. ఇది విని ఫ్యూనా అంటుంది, నువ్వు కామెడీ బాగానే చేస్తావు కానీ నీ బ్యాగ్ ని కింద పెట్టు. ఇది విని వీలర్ అంటాడు, సరే మీరు చెప్పినట్టు నేను మీకు బ్యాగ్ ఇచ్చి ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఇది విని ఫ్యూనా వాళ్ళ ఏజెంట్ తో విలన్ చెక్ చేయమని చెప్తుంది. తను చెప్పినట్టే ఏజెంట్ విలన్ అయితే చెక్ చేస్తాడు. తనకి ఆ ఫైల్ అయితే దొరుకుతుంది. విలన్ అంటాడు, మీకు ఫైల్ దొరికిందిగా, నన్ను
వదిలేయండి. ఇది విని ఫ్యూనా అంటుంది, ఆ ఫైల్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ నీకు గుర్తుండే ఉంటుంది, నువ్వు కూడా మాతో పాటే పదా. ఇది వినగానే వీలర్ వెంటనే తన ముందున్న ఏజెంట్ అయితే కొడతాడు. ఇప్పుడు వీలర్ అంటాడు, నీ ముందున్న గన్ని కింద పెట్టు, లేకపోతే నేను ఇతన్ని చంపేస్తాను. ఇది విని ఫ్యూనా అంటుంది, మేము ఇక్కడికి వచ్చాక మేము చనిపోతామన్న సంగతి మాకు ముందే తెలుసు, అయినా కానీ మేము అన్నిటికీ సిద్ధపడే మేము ఈ పనిలోకి దిగాం. ఇది విని వీలర్ అంటాడు, నువ్వు ఇంత క్రూయల్ అని నేను అనుకోలేదు. ఇంకా ఇదే మూమెంట్ లో వీళ్ళ మిగతా ఏజెంట్స్ కూడా ఇక్కడికి వస్తారు. ఇక దీన్ని ఛాన్స్ గా తీసుకుని వీళ్ళ వెంటనే ఇక్కడి చేతి తప్పించుకుంటాడు. ఇప్పుడు ఫ్యూనా అంటుంది, ఆ ఫైల్ ని తీసుకుని ఇతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఇక తను వెంటనే వీళ్ళని పట్టుకోవడానికి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ వెళ్తూ ఫ్యూనా ఆలోచిస్తూ ఉంటుంది, తను మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డేంజరస్ గా ఉన్నాడు. ఇంకా తనకు ఆ ఫైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా గుర్తుండే ఉంటుందా. ఇక తను అనుకుంటుంది, నేను ఎట్టి పరిస్థితుల్లో అతన్ని పట్టుకునే తీరాలి, ఎందుకంటే ఈ రెండు దేశాలు పీస్ఫుల్ గా ఉండడం ట్వైలైట్ యొక్క కోరిక, దానికోసం నేను చనిపోవడానికైనా రెడీ. ఇక ఇదే మూమెంట్ లో ఫ్యూనా గుర్తుకొస్తుంది, నేను కనుక చనిపోతే లాయట్ ఇంకా యోర్ ఒక్కటవుతారు. సరే ఇక ఇంకో వైపు మనం లాయట్ అయితే చూస్తున్నాం, తను తప్పించుకుని బయటకు వస్తూ ఉంటాడు. ఇక ఇదే మూమెంట్ లో లాయట్ అక్కడ ఏదో సౌండ్ అయితే వినిపిస్తుంది. దీన్ని చూసి తను దాక్కుని ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు వచ్చే వాళ్ళు సీక్రెట్ పోలీస్ కి సంబంధించిన వాళ్ళ లేకపోతే వీలరా. ఇక ఇదే టైంలో అక్కడ సౌండ్ అయితే ఆగిపోతుంది. ఇక ఇప్పుడు మనం చూసగానే సడన్ గా వీలర్ లాయట్ మీద అయితే అటాక్ చేస్తాడు. ఇక దీని నుంచి లాయట్ ఏదో అనేది తప్పించుకుంటాడు. ఇప్పుడు లాయట్ తని ఆగమని చెప్తాడు. తను అంటాడు, నేను సెక్యూరిటీ పోలీస్ ఆఫీసర్స్ కి సంబంధించిన వాడిని. ఇంకా తనకి తన ఐడిని అయితే చూపిస్తాడు. ఇప్పుడు వీలర్ అంటాడు, నువ్వు వెతుకుతున్న వాడు ఎక్కడున్నాడు. ఇంకా తన ఐడిని అయితే చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ లాట్ ఆలోచిస్తూ ఉంటాడు, ఈ సిచ్యువేషన్ లో నేను తనతోటి ఫైట్ చేయలేను. ఇక ఇదే మూమెంట్ లో వీలర్ తనకు ఒక మంచి కిక్ ని అయితే ఇస్తాడు. వీలర్ అంటాడు, నువ్వు ఇప్పుడు ఇతనిలా మారిపోయావా. ఇది విని లార్డ్ షాక్ లో ఉంటాడు. వీలర్ అంటాడు, అయితే నువ్వు వయస్ కి సంబంధించిన వాడివా. ఇంకా నీకు గుర్తుంటే నేను నీతో కలిసి ఒకసారి ఒక మిషన్ ని కంప్లీట్ చేశాను, కానీ అప్పుడు నేను నీ ఫేస్ ని చూడలేకపోయాను ట్వైలైట్. ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి ఫ్యూనన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్యూనన్ ని చూసి వీలర్ అంటాడు, అయితే ఇతను మీ వాడేనా. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్యూనన్ ని చూస్తే తనైతే షాక్ లో ఉంటుంది. ఇక్కడ వీలర్ అంటాడు, మనం ఇప్పుడు ఇతని నిజమైన ఫేస్ ని చూద్దాం. ఇక ఇది వినగానే ఫ్యూనాకి చాలా కోపం వస్తుంది. ఇక తన కాళ్ళని నేల మీద కొడుతూ ఉంటుంది. ఇక ఇంకో వైపు మనం యూరిని అయితే చూస్తాం. తన దగ్గరికి తన టీం వాళ్ళు వచ్చి తన్ని లేపుతూ ఉంటారు. ఇక యూరి లేవగానే తన కళ్ళ ముందు తన అక్క అయితే కనిపిస్తుంది. ఇక తను వెంటనే వెళ్లి తన్ని హక్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ చూస్తే తన జూనియర్ ఉంటుంది. ఇక తన్ని కొడుతుంది. ఇప్పుడు వీళ్ళ సీనియర్ అంటాడు, నీకు ఇలా జరగడానికి కారణం ట్వైలైటే కదా. యూరి అంటాడు, అవును. ఇక నాకు తెలిసి అతను ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. సరే ఇక వెళ్తూ వీళ్ళ జూనియర్ అంటూ ఉంటుంది, నేను అనుకున్నాను మీ పని అయిపోయిందని. ఇది విని యూరి అంటాడు, అవును నేను కొంచెం లక్కీ. ఇంకా తను ఆలోచిస్తూ ఉంటాడు, తనకి నన్ను చంపేసే ఛాన్స్ ఉన్నప్పుడు తనని ఏమీ చేయలేదు ఎందుకు. సరే ఇంకో వైపు మనం వీళ్ళని అయితే చూస్తాం. తను ఫ్యూనాతో అంటూ ఉంటాడు, దగ్గర రావాలని చూస్తే నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా, ఇప్పుడు నువ్వు నీ వెపన్ ని అక్కడే కింద పడే. ఇది విని ఫ్యూనా తన వెపన్ ని కింద పడేసి విరక్కొట్టేస్తుంది. దీన్ని చూసి వీళ్ళని అంటాడు, నువ్వు ఇలా చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇతను నీకు చాలా ప్రీషియస్ అనుకుంటా, కానీ నువ్వు ఇది గుర్తు పెట్టుకో, మనం చేసే పనిలో ఎమోషన్స్ ఉండవు, ఎందుకంటే ఎవరెప్పుడు మనల్ని మోసం చేస్తారో ఎప్పుడు మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా నా లైఫ్ లో కేవలం రెండే రూల్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ది నా ఎమోషన్స్ ని కంట్రోల్ లో పెట్టుకోవడం, రెండోది ఎవరిని నమ్మకపోవడం. ఇవి రెండే నన్ను స్ట్రాంగ్ గా చేస్తాయి. ఇక ఇప్పుడు ఫ్యూనా చాలా కోపంగా ఉంటుంది. ఇక తను వెంటనే విలర్ మీకు అయితే అటాక్ చేస్తుంది. దీన్ని చూసి విలర్ అంటాడు, మీ వెస్ట్ వాళ్ళు ఇంత ఎమోషనల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక తను ఆలోచిస్తూ ఉంటాడు, ఈ అటాక్ ని నేను ఈజీగా ఆపేస్తా. కానీ ఇక్కడ చూస్తే ఫ్యూనా అయితే చాలా స్పీడ్ గా ఉంటుంది. ఇక్కడ వీలర్ కి మూవ్ అయ్యేంత టైం కూడా దొరకదు. ఇక తను ఆలోచించే లోపే ఫ్యూనా తనకు ఒక మంచి పంచ్ అయితే ఇస్తుంది. ఇక ఫ్యూనా చేసిన అటాక్ వల్ల ఫ్యూనా యొక్క హ్యాండ్స్ అయితే డిస్లోకేట్ అయిపోతాయి. కానీ తను వీలర్కి అయితే ఒక పర్ఫెక్ట్ పంచ్ అయితే ఇస్తుంది. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.